ధాన్యం వ్యాపారి బ్రహ్మయ్య తన వద్ద పనిచేసే గుమస్తా రంగాతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అరే రంగా, ఈ ఏడాది పంట సరిగ్గా పడినట్లేదు కదరా? అవునయ్యా, ఈసారి వాతావరణ మార్పుల వల్ల అనుకుంటా. అంతే కదరా, వాతావరణం బాగాలేనప్పుడు మనం మాత్రం ఏడ్చేస్తాం. అంతే కదయ్యా, మనం మాత్రం ఏం చేస్తాం? ప్రకృతి అనుకూలిస్తేనే ఏ పంటైనా పండేది. అనుకూలించకపోయినా పంట పండించాలరా, అదే తెలివినోడు పని. అదెలా సాధ్యమవుతుందయ్యా? నాకు అర్థం కావట్లేదు. ఓర్పిచ్చిరంగా, మన వల్ల కాంది ఇంకోరి వల్ల అయిందనుకో, అప్పుడది మన తప్పు కాదురా, అది ఆడి తప్పు. నాకు మళ్ళీ అర్థం కాలేదయ్యా. ఇప్పుడు పంట పక్కోడు పండించినా ఎవడింట్లో ఎక్కువ పంట చేరాలన్నది మనం నిర్ణయించాలన్నమాట. అంటే మీరనేది పక్కోడి పంటను మనం దొంగిలించాలంటారు, అంతేనా? అలా చేయిపోతే మన గోదాములెట్ట నిండుతాయిరా? అయి నిండితేనే కదా ఊళ్ళో అప్పులిచ్చి జనాల్ని మన చెప్పు శాతంలో ఉంచుకునేది. అంటే మీరనేది పక్కోడి దగ్గర దొంగిలించి ఆ దొంగిలించిన దాన్ని అప్పిచ్చి డబ్బు సంపాదిస్తారన్నమాట. బాగుందయ్యా, చాలా బాగుంది. మన పొలం పక్కనున్న మానుభావుడు ఆ ధర్మయ్య ప్రతి ఏడాది ఎంతో కట్టబడి మనకంటే ఎక్కువ పండిస్తాడరా. అయినా పంట దిగుబడి మాత్రం మనకే ఎక్కువ వస్తుంది. ఎందుకంటావు? ఇంకెందుకయ్యా, దొంగతనం చేస్తే వస్తుంది. అయినా ధర్మయ్య గారి కంటే మీకే ఎక్కువ వస్తుంది కదా, మరెందుకండి అతని పంటను దోచుకోవడం? పక్కోడి కష్టం దోచుకోవడంలో ఉన్న ఆనందం నీకు తెలీదురా. తెలితే నువ్విట్ట మాట్లాడవో. అది సరే గాని అయ్యా, పట్నం నుండి మీ అబ్బాయి కబురు పంపించాడు. ఏటంటా? మళ్ళీ డబ్బులు పంపాలంటా? అవునయ్యా, పట్నంలో ఉంటున్నాడు కదయ్యా, కొంచెం ఖర్చులెక్కువ ఉంటాయి, అందుకే కబురు పెట్టుంటాడు. సరిసరిలే, ఏడ్చేత్తాం, పంపించు. నేను సంపాదించిన వాడు ఖర్చు పెట్టడం మామూలేగా. ఇంకో మాట చెప్పమన్నాడయ్యా. మళ్ళీ ఏట్రా? మిమ్మల్ని ఈ దిక్కుమాల పనులు మానేసి కొంచెం గౌరవంగా ఉండమన్నాడండి. అప్పుడప్పుడు ఊరొస్తే అందరూ తనని అదోలా చూస్తున్నారంట జనం. ఆడి మొహం ఆడికేడి తెలుస్తుంది. నేనిక్కడ సంపాదించబట్టే ఆడక్కడ హాయిగా ఉంటున్నాడు. ఆడలాగే అంటాళ్లే గాని అయ్యన్నీ నువ్వు పట్టించుకోమాక. అలా బ్రహ్మయ్య ఊళ్ళో పెద్ద మనిషిగా చలామణి అవుతూ రైతుల కష్టాన్ని దోచుకుంటూ పెద్ద జమీందారవుతాడు. గ్రామంలో ఎవరికైనా అప్పు కావాలంటే అతని దగ్గరే తీసుకుంటూ ఉంటారు. ఒకరోజు ఆ ఊరివాడైన శివయ్య వస్తాడు. అయ్యా బ్రహ్మయ్య గారు, ఈసారి పంట సరిగ్గా పండలేదండి. మీకివ్వాల్సిన బాకీ డబ్బులు మళ్ళొచ్చే ఏడాదిస్తానయ్యా. దాందే ఉందిలే శివయ్యా, ఇప్పుడు నిన్నేను అడిగానా చెప్పు. నీకు ఈలున్నప్పుడే ఇవ్వు. అయ్యా ఓ చిన్న మాట అయ్యా. ఏటో చెప్పు శివయ్యా. అయ్యా, ఇంట్లో తినటానికి ఒక్క ధాన్యం గింజ కూడా లేదయ్యా. దయచేసి కొంత ధాన్యం ఇస్తే వచ్చే ఏడాది అన్నీ కలిపిచ్చేస్తానయ్యా. దానికంత మొహమాటం ఎందుకు శివయ్యా? నీకు కావాల్సిన తీసుకెళ్ళు. మనం అందరం ఓ కుటుంబ సభ్యులు అనుకో. అయ్యా, మీరు ధర్మ ప్రభువులయ్యా. ఊళ్ళో మీలంటోళ్ళు లేకుంటే మాలాంటి కూలీ చేసుకునేవాళ్ళు బతకడం చాలా కట్టమయ్యా. అరే రంగా, ఈ శివయ్యకి ఓ బత్తా ధాన్యం ఇచ్చి పంపించు అని అనగానే శివయ్యకి బస్తా ధాన్యం ఇచ్చి పంపిస్తాడు. అయ్యగారు, నేను చూస్తుంది నిజంగా నిజమేనా? పాత అప్పు ఇవ్వకపోయినా ఇంకో కొత్త ఇప్పిస్తున్నారు. దీన్నెలా అర్థం చేసుకోవాలంటారు? అప్పు మీద అప్పిస్తే ఆడికి మనం దేవుళ్ళ కనిపిస్తాన్రా. అప్పుడు ఈ దేవుడు ఏం చెప్తే ఆడ చేస్తాడు. రేపు చూడు ఈ దేవుడాడిని ఎలా వాడుకుంటాడు. శివయ్య, ఓ శివయ్య, ఉన్నావా ఇంట్లో? ఉన్నానండి. ఏటండి ఎట్ట వచ్చారు? బ్రహ్మయ్య గారు నిన్ను వెంటనే రమ్మంటున్నారు. ఏదో ముఖ్యమైన పనుందట. అలాగయ్యా, అయితే పదండి ఇప్పుడే వెళ్దాం. అలా రంగా శివయ్యను తీసుకుని బ్రహ్మయ్య దగ్గరికి వస్తాడు. వరండాలో కూర్చున్న బ్రహ్మయ్యతో ఇలా అంటాడు. అయ్యా దండాలయ్యా, నన్ను రమ్మన్నారంట కదయ్యా. అవును శివయ్యా, నీతో ముఖ్యమైన పని పడింది. కానీ నువ్వు చేసి పెడతావో లేదో అని చిన్న అనుమానంగా ఉందయ్యా. అదేటి అలాగంటారు? నాన్న కట్టాల్లో ఉన్నప్పుడు మీరు శానా సాయం చేశారు కదయ్యా. అట్టడిది మీకు ఆ మాత్రం చెయ్యలేనా? ముందు ఈ సీట చెప్పండి అయ్యా. అదే శివయ్యా, మన ధర్మయ్య గారు ఉన్నారు కదా, ఆయన నాకు చాలా బాకీ ఉన్నాడు. ఎన్ని రోజుల నుండి అడిగినా ఇవ్వకపోగా పైగా నా అంతు సొత్తానని బెదిరిస్తున్నాడు. అలా అనడం తప్పు కదయ్యా. తీసుకున్నప్పుడు ఇవ్వాలి గాని అలా బెదిరించడం ఏంటండి? నేను అదే అన్నాను. కానీ దానికి అతను
ఏం చేసుకుంటావో చేసుకోపో అంటున్నాడు. అందుకని నువ్వు పని చేసి పెట్టాలయ్యా. చెప్పండి అయ్యా, నేనేం చేయాలో చెప్పండి. ఆ ధర్మయ్య పంట పొలంలోనే ఉంది కాబట్టి రాత్రిపూట వెళ్ళి ఎవరికీ తెలియకుండా మనకు రావాల్సిన ధాన్యం మొత్తాలు తీసుకురావాలయ్యా నువ్వు. ఏటయ్యా మీరు చెప్పేది? నన్ను దొంగతనం చేయమంటున్నారా? అది దొంగతనం ఎట్టా అవుద్ది? నేను నీకు సాయం చేసినందుకు నువ్వు కూడా నాకు సాయం చేశాననుకో. మేము కూలీ చేసుకుని బతికేటోళ్ళం కానీ ఎట్టాడి పనులు చేసేవాళ్ళం కాదయ్యా. నేను చేయలేనయ్యా. సరిలే, నీకెట్టం లేకుండా వదిలే. సరే నువ్వు వెళ్ళు. వెళ్ళి నాకు రావాల్సిన పాత బాకీ కొత్త బాకీ 2 వడ్డీతో సహా ఎండనే తీసుకురావాలి. మరి పాత బాకీ తీర్చలేకనే కదయ్యా కొత్త బాకీ తీసుకెళ్ళాను. ఎప్పటికిప్పుడు మొత్తం తీర్చమంటే ఎట్టగయ్యా? నాకదంతా అనవసరం. ఎండనే తీరుతావా లేక కటకటాలకు పంపించమంటావా? ఏదో త్వరగా తేల్చుకో. మరి అంత పని చేయకండి అయ్యా, పిల్లలు గలోని. మీరు చెప్పినట్టే చేస్తాను కానీ ఈ పని చేసింది నేనేం తెలిస్తే ధర్మయ్య గురు నన్ను వదిలిపెట్టరయ్యా. అయ్యన్నీ నేను చూసుకుంటాలే, నువ్వేం భయపడమాక. నీతో పాటు నా మనుషులు కూడా కాపలా ఉంటారు. మరి సరేనయ్యా, రాత్రికి వెళ్ళి తీసుకొస్తాను. అలా తీసుకున్న అప్పు తీర్చలేక బ్రహ్మయ్య చెప్పిన పని చేయడానికి సిద్ధపడి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. అయ్యగారు, మీ తెలివి అమోఘం. చేతికి మట్టి అంటకుండా పని కానిచ్చేస్తున్నారు. మడిసన్నాక మాత్రం తెలివి ఉండాలరా రంగా. ఉత్తినే తింతొంగుంటే నీకు నాకు తేడా ఏటుండదురా. మా బాగా చెప్పారయ్యా. నీ తెలివి తగలయ్యా. ఇది కూడా ఒక తెలివినా? మంది కొంపలు ముంచే ముక్క నువ్వును. ఓడు గుర్తుపెట్టుకోరా రంగా. అప్పు చేస్తే అపాయం పక్కనెట్టుకున్నట్టే. అప్పు తీసుకోవడం వాడి బలహీనత అయితే అప్పు ఇవ్వడం మన బలం. అదే మన వ్యాపారం. ఆహా, మిమ్మల్ని చూస్తుంటే భగవద్గీత బోధించే శ్రీకృష్ణుడిలా కనిపిస్తున్నారయ్యా. పొగిడిన సాలు గాని ఆ శివయ్య రాత్రికి తెచ్చే ధాన్యం బత్తాలు పాత గిడ్డంగిలోన పాసర్కులు కలిపాయి. ఎవరూ గుర్తుపట్టకుండా చేసేవన్నీ దిక్కుమాలిన పనులు, మళ్ళీ వాటిని సమర్థించుకోవడం. అలాగేనయ్యా, మీరు చెప్పినట్టే చేస్తాను. చెప్పినట్టుగానే శివయ్య ఆ రోజు రాత్రి ముసుగు ధరించి ధర్మయ్య నిల్వ చేసిన ధాన్యం దగ్గరకు వెళ్లి ధాన్యం బస్తాలు తీసుకుని తిరిగి బ్రహ్మయ్య గోదాముకు వస్తాడు. నీకోసమే ఎదురుచూస్తున్నాను. ఏంటి శివయ్యా, ఇంత ఆలస్యమైందేంటి? నేనేమన్నా దొరతనం చేస్తున్నానేటయ్యా? సమయానికి రావడానికి చేసేదేమో దొంగతనం. ఎవరో చూడకుండా జాగ్రత్తగా రావాలి కదయ్యా, అందుకే ఆలస్యమైపోయింది. సరిసర్లే, త్వరగా లోపలికి పద. ఎవరైనా చూస్తారు మళ్ళీ. అలా శివయ్య రహస్యంగా తీసుకొచ్చిన ధాన్యం బస్తాలని ఎవ్వరికీ అనుమానం రాకుండా పాత బస్తాలలో కలిపేస్తాడు. అలా ధాన్యం బస్తాల్ని చోరీ చేయించి తన గోదాములో నింపుకుంటాడు. ఇదిలా ఉండగా మరుసటి రోజు ఊరి పెద్ద ఇలా అంటాడు. అందరూ వినండి. మన గ్రామంలో రోజురోజుకి దొంగల బెడద ఎక్కువవుతోంది. రాత్రి మన ధర్మయ్య గారి ధాన్యం బస్తాలు ఎవరో దొంగిలించారు. రైతులందరూ చాలా భయపడుతున్నారు. కాబట్టి రాత్రి వేళల్లో వంతుల వారీగా కాపలా ఉంచాలని నిర్ణయించాం. అందుకు సిద్ధంగా ఉన్నవాళ్లు ముందుకు రండి. చూడండి ఊరు పెద్దగారో, ఎవరి ధాన్యం ఆళ్లే కాపాడుకోవాలా. దీనికి అందరినీ ఇబ్బంది పెడతాయట. రేపు ఇదే అదనంగా తీసుకుని కాపలా ఉండేవాడు దొంగతనం చేస్తే ఏటవుద్ది. కాబట్టి ఇలా చేయడం నాకేమాత్రం ఎట్టలేదయ్యా. అదేమిటి బ్రహ్మయ్య గారు అలా అంటారు? ఈ రోజు నాకు జరిగింది రేపు మీకు జరగదని చెప్పలేం కదా. ఈ ఉపాయం అందరికీ ఉపయోగపడుతుంది. అదంతా నాకు అనవసరం ఉండే. ఎవరు పంటలు కాపాడుకోవాలంతే. సరే, అందరికీ ఈ ప్రతిపాదన సమంజసం కానప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం? ఇక ఎవరి పంట వాళ్లే కాపాడుకోండి, చేసేదే ఉంది అని చెప్పి అక్కడ్నుండి అందరూ వెళ్ళిపోతారు. అలా వెళ్ళాక రంగ బ్రహ్మయ్యతో ఇలా అంటాడు. అయ్యగారు, మీ బుర్రండి. కాపలా ఉంటే మన పనికి కుదరదని భలే చెడగొట్టారండి. ఆ మాత్రం ఎత్తుకు పై ఎత్తేయకుంటే మన వ్యాపారం ఎట్ట నడుదుదిరా. సరిలే పద. ఆ రాముడిగడి పంట బాగా పండిందని అందరూ చెప్పుకుంటున్నారు. మనం కూడా వెళ్ళి ఓ పాలు చూసొద్దాం. మళ్ళీ ఇంకొకటి కొంప మీద పడ్డాయని కళ్ళు. అందరికీ కష్టపడితే పంట పండుద్ది, నీకు మాత్రం చూసొస్తేనే పండుద్ది. పదండి వెళ్దాం. అలా ఇద్దరూ కలిసి రాముడి పొలం దగ్గరకు వెళతారు. అక్కడ రాముడు అతని భార్య పొలంలో పనిచేస్తూ ఉంటారు. రాముడితో ఇలా అంటారు. ఏరా రాముడు, ఏం చేస్తున్నావు? ఏముందయ్యా, పొలం కోతకొచ్చింది. కూలీలు దొరక ఇదిగో మా ఆవిడ నేను ఇద్దరం కోతున్నామయ్యా. సరిగాని ఎట్ట వచ్చిరేటయ్యా? ఏం లేదు రాముడు, ఊళ్ళో అందరికంటే నీ పంటే బాగా పండిందని అనుకుంటుంటే చూద్దామని ఎట్టా వచ్చాం. అవునరా రాముడు,
పంట పెట్టుబడికి తీసుకున్న డబ్బెప్పుడిస్తావు? ఎలాగూ పంటకొస్తున్నాం కదండి, అమ్మగానే మొత్తం ఇచ్చేస్తానులేండి. సరే సరే, త్వరగా పంపించండి మరి. అలా అనుకుంటూ అక్కడ్నుండి వెళుతూ రంగడు ఇలా అంటాడు. అయ్యా, ఏమాలోచించారు? దేని గురించిరా? ఇంక దేని గురించుంటుందయ్యా? పంట వైపు చూస్తుంటే మీ మొహంలో ఉన్న ఆనందం నేను చూశానయ్యా, దాని గురించి అడుగుతున్నాను. నువ్వు చెప్పింది నిజవేరా రంగా. పంట బంగారు రంగులో దగ మెరిసిపోతుంది. సాయంత్రం ఆ శివయ్యగూడిని ఇంటికి రమ్మను, మాట్లాడదాం. ఆ శివయ్య మొన్ననే కదయ్యా ఆ ధర్మయ్య దగ్గర బస్తాలు తీసుకొచ్చాడు. మళ్ళీ ఇలా చేయమంటే చేస్తాడంటారా? ఓడి గుర్తుపెట్టుకోరా, ఒక తప్పు చేసి దొరికినోడు ఎప్పటికైనా బానిసలాగే బతుకుతాడ్రా. ఎందుకంటే చేసిన తప్పు అందరికీ చెప్తారేమో అనే భయంతో ఇంకో తప్పు చేస్తానే ఉంటాడు. ఆడి భయమే మనకు బలం. అర్థమైందా? బాగా అర్థమైందయ్యా. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికి వెళుతుండగా గ్రామానికి నారాయణ అనే ఒక కూలి తన భార్యతో కలిసి పనుల కోసం వస్తూ ఉంటాడు. అలా వస్తున్న నారాయణకు బ్రహ్మయ్య ఎదురవుతాడు. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. చూస్తుంటే మీరు ఈ ఊరికి పెద్ద మనిషిలా ఉన్నారు. నువ్వు సరిగ్గానే చెప్పావు. నేను ఈ ఊరంతరికి సింహలాంటోడిని. ఎవరైనా నా ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. అది సరిగాని నువ్వెవరు, ఏటి కథ? ఈ ఊళ్ళో కొత్తగా కనిపిస్తున్నావేటి? అవునండి, పక్కూరు నుంచి ఇప్పుడే వస్తున్నాను. మా ఊళ్ళో వర్షాలు లేక భూములన్నీ బీడుబారి పంట పండటం లేదు. ఇక్కడ బావులు ఎక్కువగా ఉన్నాయని విన్నాను. నీళ్లు కూడా సమృద్ధిగా ఉంటే వ్యవసాయం ఉంటుంది కదయ్యా. అందుకే ఏదో ఒక పని చేసుకుని బతకొచ్చని ఇట్టా వచ్చామయ్యా. ఇంతకీ నీకేం పనులొచ్చో చెప్పు. వ్యవసాయం చేయడం బాగా వచ్చాయా. అరక దున్నడం, పురుగు మందులు కొట్టడం, ఇలా ఏదైనా చేస్తానయ్యా. సరే సరే, నా దగ్గర నువ్వు చేయగలిగే పనే ఉందిగానే రేపు వచ్చి పనిలో కుదురు. నీకు ఉండటానికి వసతి కూడా నేనే కల్పిస్తాను, సరేనా? నిజంగా మీరు దేవుళ్ళంటోరయ్యా. ఎక్కడుండాలో ఏటో అని భయపడుతూ వచ్చాం ఈ ఊరికి. చాలా సంతోషమయ్యా. అదేంటండి, ముక్కు మొహం తెలియనోణ్ణి ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నారేంటి? ఇంకెప్పుడు రంగా నీ బుర్ర పని చేసేది? ఆడికిక్కడ ఊరో తెలీదు. ఇప్పుడు మనం గాని పనిచ్చామనుకో కృతజ్ఞతగా మనం చెప్పినట్టు పడుంటాడు. ఏటంటావు? మీరు చెప్పేది కూడా నిజమేనయ్యా. నేను అంత దూరం ఆలోచించలేదు. అలా నారాయణని అతని భార్యని తీసుకువెళ్లి తన ఇంటి వెనకాల ఉన్న చిన్న ఇంట్లో ఉంచుతాడు. అలా ఆ రోజు నుండి పొలం పని, ఇంటి పని చేపిస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఒకరోజు గ్రామంలో ఊరి చాటింపు జరుగుతుంది. ఇందు మూలముగా 50 మంది ప్రజానీకానికి తెలియజేయనిది ఏమనగా, మన గ్రామంలో రాత్రి రాముడింట్లో దొంగలు పడి ఇంట్లో ఉన్న డబ్బు, పంట అంతా దోచుకెళ్లారు. అందుకే రాత్రేళ్లలో జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియజేయడమైందో. చాటింపు విన్న బ్రహ్మయ్య, రంగా ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకుని రంగా ఇలా అంటాడు. అయ్యగారు, ఈ ఊళ్ళో అందరికంటే పెద్ద దొంగ మీరే కదా. మీరు కాకుండా ఇంకెవరొచ్చుంటారు? సనువిచ్చాను కదా అని నాతో పరాస్కాలడవనుకో పిలక్కో చేతిలో ఎడతాను. అర్థమైందా? తప్పైపోయింది బాబు, క్షమించండి. అది సరిగానే ఇంతకీ ఆ దొంగ ఎవడై ఉంటాడు? ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. అలా అనుకుంటూ ఉండగా ఇంతలో నారాయణ, అతని భార్య వస్తారు. అయ్యా, ఇక్కడికొచ్చి చాలా రోజులైందయ్యా. ఓసారి మా ఊరెళ్ళొస్తాం. మాకివ్వాల్సిన జీతం ఇస్తే ఖర్చులుకుంటుందయ్యా. సరే సరే వెళ్ళిరా, కానీ 2-3 రోజుల్లో మళ్ళీ తిరిగి రావాలా. వ్యవసాయ పనులు మొదలవుతాయి మరి. అలాగేనయ్యా, తప్పకుండా వస్తాం. అలా బ్రహ్మయ్య గారి దగ్గర డబ్బు తీసుకుని వెళ్లిపోతారు. ఇదిలా ఉండగా ఓ రోజు బ్రహ్మయ్య, రంగా ఇద్దరూ కలిసి గోదాములో ఉన్న ధాన్యాన్ని పట్టణానికి తీసుకువెళ్లి అమ్మాలనుకుని గోదాము తలుపు తెరిచి చూస్తారు. అందులో ఒక్క బస్తా కూడా లేకుండా అంతా ఖాళీగా ఉంటుంది. అయ్యగారు, గోదామంతా ఖాళీ అయింది. ఎవరో దొంగలు పడి మొత్తం దోచుకెళ్లారయ్యా. ఖచ్చితంగా ఇది ఆ నారాయణగఢ్ పనే అయ్యిండుదే. అంటే ఆ రోజు రాముడింట్లో జరిగిన సంఘటన కూడా వాడి పనే అయ్యుంటుందేమో. నువ్వు చెప్తా ఉంటే నాకు అనుమానంగానే ఉందిరా. అనవసరంగా ఆడిని నమ్మి ఇంటికి తీసుకొచ్చాను. నేనప్పుడే అన్నానయ్యా, ముక్కు మొహం తెలియని వాడిని ఇంటికెందుకు అని. మీరు వింటేగా. ఇప్పుడు చూడండి ఏమైందో. వీడు దొంగలకే దొంగలా ఉన్నాడు. మరిప్పుడేం చేద్దామంటారు? ఇప్పుడు మనం వెళ్ళి నా గోదాంలో ధాన్యం పోయిందని అందరితో చెప్పావనుకో, అంత ధాన్యం నీ దగ్గరే ఆడదని నిలదెత్తే ఖచ్చితంగా దొరికిపోతాం. ఊళ్ళో పరుగు పోద్ది. అలాగని దొంగను వదిలేస్తే ఇంతకాలం దాచుకున్నదంతా నష్టపోతాం. దీనంతటికీ ఒక పరిష్కారం ఉంది.
ఏంటయ్యా అది? చెప్పేది జాగ్రత్తగా ఇను. అంటూ బ్రహ్మయ్య రంగా చెవిలో ఏదో రహస్యం చెప్తాడు. అది విన్న రంగా ఇలా అంటాడు. సరేనండి, మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. అలా వెళ్లిన రంగాన్ని చూస్తూ బ్రహ్మయ్య ఇలా అనుకుంటాడు. ఒకవేళ ఈ రంగాగాడే ఆ నారాయణ గాడితో కొమ్మక్కై ఇద్దరు కలిసి సరుకంతా ఊరు దాటించేసుంటారా? నాకెందుకో ఈ రంగాగాడి మీద అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది ఈడి మీద ఒక కన్నేసి ఉంచాల. అలా అనుకుంటూ ఇంట్లోకెళ్ళిపోతాడు. రాముడి భార్య రాముడితో ఇలా అంటుంది. యాండి, నాకెందుకు మనింట్లో దొంగతనం చేసింది ఆ బ్రహ్మయ్య గారేమోనని అనుమానంగా ఉంది. అదేడు తాయారు అట్టా అంటున్నావు? ఆ అనుమానం నీకెందుకొచ్చింది? ఆ రోజు మనం పొలంకొస్తుంటే ఆ బ్రహ్మయ్య ఉద్దేశం అలాగే అనిపించింది. మనకు పంట పండితే ఆయన మొహంలో ఎందుకంత సంతోషం ఉంటుంది? ఒకవేళ నువ్వు చెప్పేదే నిజం అనుకుందాం, కానీ ఇప్పుడు మనం ఏటి చేయగలం? ఎట్టా నిరూపించగలం? అసలే ఆయన ఈ ఊళ్ళో పెద్ద మనిషి. అనవసరంగా నిందేసేమో మనల్ని ఊళ్ళో కూడా ఉన్నవాడు. అది గుర్తుంచుకో. మనకంటే ముందు ధర్మయ్య గారింట్లో దొంగలు పడ్డారు, గుర్తుందా? నువ్వు చెప్తా ఉంటే నాకు కూడా అట్టాగే అనిపిస్తుందే. అయినా మనం ఏం చేయగలం? దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నేను చెప్పినట్టు చేశావనుకోండి, దొంగెవరో ఇట్టే తెలిసిపోతుంది అని తాయారు రాముడి చెవిలో ఒక ఉపాయం చెప్తుంది. అది విన్న రాముడు ఇలా అంటాడు. నువ్వు చెప్పిన ఉపాయం చాలా బాగుంది. ఇప్పుడు వెళ్ళి ధర్మయ్య గారికి ఈ శివంతా చెప్పొత్తాను అని బయలుదేరి వెళ్ళిపోతాడు. అలా వెళ్లిన రాముడు ధర్మయ్య గారింటికి వెళ్లి ధర్మయ్యతో ఇలా అంటాడు. చూడండి ధర్మయ్య గారు, మొన్న మీ ధాన్యం దొంగిలించారు, ఇప్పుడు నా ధాన్యం దొంగిలించారు. దీనికి అంతటికీ కారణం నాకు ఒకరి మీద అనుమానంగా ఉందండి. ఏమంటున్నావు రాముడు? ఎవరి మీద నీ అనుమానం చెప్పు, వెంటనే వెళ్లి నిలదీసి అడుగుదాం. తొందరపడకండియా, ఇది చాలా సున్నితమైన విషయం. ఏమాత్రం తేడా వచ్చినా తిరిగి మన మీదకే వస్తుంది. సరే అయితే చెప్పు, ఎవరి మీద నీ అనుమానం? పెద్ద మనిషిగా శలామణి అవుతున్నా ఆ బ్రహ్మయ్య గారేమోనని అనుమానంగా ఉందయ్యా. నువ్వు చెప్పేది నిజమే. ఆ బ్రహ్మయ్య మీదే నాకు కూడా అనుమానంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు ఊర్లో కాపలా పెడదాము అంటే చెడగొట్టాడు. మరిప్పుడేం చేద్దామంటావు? అందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉందయ్యా అంటూ తన దగ్గర ఉన్న ఉపాయాన్ని వివరిస్తాడు. సరే రాము, ఈ దెబ్బకి కలుగులో దాక్కున్న ఎలకల అసలు దొంగెవరో బయటకొస్తాడు. ఇదిలా ఉండగా మరోవైపు బ్రహ్మయ్య ఇంట్లో కూర్చుని రంగా నారాయణ చేసిన మోసాన్ని తలుచుకుంటూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఒక ఊరివాడు వస్తాడు. అయ్యా బ్రహ్మయ్య గారు, మిమ్మల్ని వెంటనే రచ్చబడతారు తీసుకురామని గ్రామ పెద్దలు పంపించారయ్యా. ఎందుకంట? ఏమునయ్యా, ఏదో ముఖ్యమైన విషయం అంటయ్యా, త్వరగా రమ్మన్నారయ్యా. అంత ముఖ్యమైన విషయం ఏటే ఉండదబ్బా. సర్లే పదా వెళ్దాం అనుకుంటూ ఇద్దరూ కలిసి రచ్చబండ దగ్గరకు వస్తారు. అక్కడ గ్రామ పెద్దలతో పాటు ముసుగువేసి బంధించిన ఇద్దరు వ్యక్తులు, వారితో పాటు గ్రామ ప్రజలందరూ ఉంటారు. విషయం ఏదో పెద్దదే అనుకుని ఇలా అంటాడు. ఏడి గ్రామ పెద్ద గారు, ఏదో ముఖ్యమైన పనుందని రమ్మన్నారట. ఏటిషయం? అవును బ్రహ్మయ్య, చాలా ముఖ్యమైన విషయమే. ఇంతకాలం గ్రామంలో ధాన్యం మాయమవడం నీకు తెలిసిందే కదా. అవునయ్యా, తెలిసిన విషయమే. అయితే ఏటంటారు? ఇంతకాలం ఎవరికీ కనిపించకుండా పెద్ద మనుషుల ముసుగులో ఇదంతా మీరే చేస్తున్నారని నీ మనుషులు రంగా నారాయణ ఇద్దరూ ఒప్పుకున్నారు. వారి దగ్గర ధాన్యం కూడా వసూలు చేశాం. ఇదిగోండి మీ మనుషులు, అదిగో అటు చూడండి, అవి మీరు దొంగిలించిన ధాన్యం బస్తాలు. బస్తాలను, ముసుగులో ఉన్న రంగా నారాయణను చూసి తనకొచ్చిన అనుమానం నిజమేనని, వీళ్ళిద్దరూ కలిసి తనను మోసం చేశారని నమ్మి ఇలా అంటాడు బ్రహ్మయ్య. అయ్యా, పెద్దలందరూ నన్ను క్షమించాలి. ఏదో వచ్చాసకపోయి ఇదంతా చేశాను. చూడు బ్రహ్మయ్య, ఊళ్ళో నువ్వు కూడా ఒక పెద్ద మనిషిలో ఉంటూ ఇలాంటి పనులు చేసావంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా. ఇంతకాలం నిన్నెంతో గౌరవించాం, కాని మీరింత మోసగాడని తెలుసుకోలేకపోయాం. ఇక బ్రహ్మయ్య నిజం ఒప్పుకున్నాడు. ఇక ఆ ముసుగులు తీసేయండి. అలా చెప్పగానే ఇద్దరికున్న ముసుగులు తీయగానే ఊరి పెద్దల పథకం ప్రకారం పెట్టిన ఇద్దరు యువకులు కనిపిస్తారు. వారిని చూడగానే బ్రహ్మయ్య ఆశ్చర్యపోయి ఇలా అనుకుంటాడు. ఎప్పటి వరకు ముసుగులో ఉంది రంగానారాయణ కాదా? మరి వాళ్ళిద్దరూ యాడికెళ్ళుంటారో అనుకుంటూ ఉండగా ఊరి పెద్ద ఇలా అంటాడు. చూడు బ్రహ్మయ్య, ఇక్కడేం జరుగుతుందో నీకు అర్థం కావటం లేదు కదా. చెప్తా విను. నువ్వు చేసే ఈ పరువు తక్కువ పనులు చూడలేక నీకు బుద్ధి చెప్పాలని నీ కొడుకే ఇదంతా చేశాడు. నీ గోదాములో దాచిన ధాన్యమంతా తన స్నేహితుడు నారాయణ ద్వారా ఎవరిది వారికి పంచిపెట్టాడు. ఇకనైనా బుద్ధి తెచ్చుకునే ఒక మనిషిలా బతుకు బ్రహ్మయ్య. అప్పుడే ఈ గ్రామంలో నీకంటూ ఒక విలువ ఉంటుంది.
అలా చెప్పి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళాక రంగా అక్కడికి వస్తాడు. ఏంటండి అయ్యగారు, మీరిక్కడున్నారా? మీకోసం ఊరంతా వెతికొస్తున్నాను. మీరు ఆనందపడే వార్త ఒకటి తెచ్చాను. ఏటో చెప్పు. పక్కూర్లో రైతులు పంట బాగా పండించారయ్యా. ఒక్క రాత్రిలో ఖాళీ అయిన గోదామంతా నింపచ్చు. ఏమంటారు? నింపుదాం. ముందు నువ్వు ఇంటికి పద, నీ సంగతి చెప్తాను. ఎప్పటిదాకా ఏడికెళ్ళావురా? నేనేం చేశాను బాబూ, నన్ను వదిలేయండి. అలా బ్రహ్మయ్య రంగాని గుంజుకుంటూ ఇంటికెళ్తాడు.